రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేయదలుచుకోలేదు, అయినా సరే ఆయన కావాలనుకుంటున్నాడో మాకు తెలియదు. బట్ ఏదైనా సరే దీనికి ఉండమని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి చేయమని అట్లా తప్పు జరిగింది కాబట్టి చేయమంటున్నావు. నువ్వు అది ప్రూవ్ చేసుకొని నువ్వు సీఎం వద్దని ఎవడన్నాడు? లేదు, అసలు ముందు వచ్చినాయి కదా దీని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము అని సీరియస్గా థర్డ్ పార్టీ దీన్ని చేసే ప్రయత్నమైనా చేశావా? అది కూడా చేయట్లేగా. మీ అనుమానాలు నివృత్తి చేయడానికి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని థర్డ్ పార్టీది ఏమన్నా వేస్తే ఒకటొకటి బయటకు వస్తాయి. అక్కడ వచ్చి వీళ్ళు అభ్యర్థులు పోయి వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు, ఇదిగో ఇట్లా ఇట్లా మాకు ఇట్లా జరిగిందని వాళ్ళు చెక్ చేస్తారు. మళ్ళీ దాన్ని ఒకవేళ చేయిస్తే మీరు ఇండివిజువల్ రండి అంటారు, ఒకరొకరు రండి మేము చూస్తామంటారు తప్ప పబ్లిక్ డొమైన్లో కానీ పబ్లిక్ దృష్టికి ప్రజల దృష్టికి పోయే రకంగా ఎంక్వైరీ కానీ పారదర్శకంగా కానీ చేయడానికైతే ప్రిపేర్డ్గా లేరంటే భయపడుతున్నారు, ఎందుకంటే తప్పు జరిగింది కాబట్టి. దానికి బలమైన తిరుగులేని ఆధారాలు దానికి ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో అయితే ఎప్పుడైతే స్పోర్ట్స్ కోటాలో ఫ్రీగా ఈ పరీక్ష లేకుండా డిఎస్సి పరీక్ష లేకుండా ఇవ్వచ్చు అన్నారో దాంట్లోకి ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరికీ ఉండవు కాబట్టి ఫేక్ సర్టిఫికెట్లు వచ్చేసాయి. ఎంపీ ఇచ్చిన సర్టిఫికెటు, అతను ఏదో సాఫ్ట్ బాలో జూడోను, ఇంకొక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ఇద్దరు టీడీపీకి చెందిన వాళ్ళే వాళ్ళు ఇచ్చిన వచ్చి ఇవన్నీ ఒకదానికి ఇవన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి కళ్ళ ముందు. వాటితో సాక్ష్యాలతో సహాయం. ఇంకా ఘోరం, ఎప్పుడైతే ఇవి బయటకు వచ్చాయో ఆ సర్టిఫికెట్లలో కూడా మళ్ళీ ట్యాంపర్ చేసి మార్చారు. ఒక వ్యక్తికి ఫైనల్ సర్టిఫికెట్ ఈ బేసిస్ మీద ఇచ్చామన్న దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ వేరే వ్యక్తిది పెట్టారు. ఇది బయటపడింది, పాయింట్అవుట్ చేయగానే ఆ బ్యాకప్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఏ అర్హత వల్ల ఫైనల్ సర్టిఫికెట్ దాంట్లో పోటీల్లో పాల్గొన్నాడో అది తీసి మళ్ళీ ఇతనికి ఎక్కడి నుంచో ఫేక్ సర్టిఫికెట్ తెచ్చిపెట్టినట్టున్నారు, అది పెట్టారు వెబ్సైట్లో. కానీ మెయిన్ దాంట్లో డేటాలో మాత్రం తీయడం మర్చిపోయారు, అది అట్లాగే ఉంది, దొరికిపోయారు. అంటే ఒక తప్పును కవర్ చేయడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా దీని గురించి ఇదిగో మీకు అందరికి అనుమానాలు ఉన్నాయి కదా, ఇదిగో మేము ఎంక్వైరీకి వేస్తున్నాం అని ఎందుకు అనలేకపోతున్నారు? నిజంగా కింది స్థాయిలోనో ఎక్కడో సిస్టంలో ఉండే లోపాల వల్లనో జరిగితే చేసేవాళ్ళేమో. ఎప్పుడైతే పైనుంచి ఉన్నారు కాబట్టి టాప్ లెవెల్లో, అంటే దానికి నిర్వహిస్తున్న విద్యా మంత్రిత్వ శాఖను చూస్తున్న లోకేష్ దగ్గర నుంచి ఉంది కాబట్టి ఇంకా ఎక్కడ సందు ఇచ్చినా నిర్వేగన ఒకటి కిందది పడితే మొత్తం బయటికి ఒప్పుకోవాల్సి వస్తుందేనో అడ్డంగా ఏమీ లేదు, అంతా బాగుంది కావాలని చేస్తున్నారని వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఆయన గ్యాంగ్ కానీ ప్రభుత్వం కానీ ఆ స్టాండ్ తీసుకుంది అనేది క్లియర్ కనపడుతోంది. ఇది వాస్తవం. దాని మీద జరుగుతున్న ఉద్యమం, ఈ ఉద్యమం ప్రజల్లో బ్రహ్మాండంగా పోతోంది కాబట్టి, ప్రజలు దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, ముఖ్యంగా యువత, విద్యార్థులు, యువజనులు వీళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి మా పార్టీ ఇచ్చే పిలుపుకు రెస్పాన్స్ అట్లా వస్తుంది. ప్రతి ప్రోగ్రాము బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఈరోజు ర్యాలీలు కూడా అంతే. ఈరోజు ర్యాలీల్లో నిన్న సాయంత్రం వరకు మేము లెటర్లు ఇచ్చి అన్ని చోట్ల మాది ర్యాలీలు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చి
ప్రొటెస్ట్ ర్యాలీలు జరుపుతున్నాం, శాంతియుతంగా జరుపుతున్నాం. మాది బాధ్యతనిచ్చి 4-5 రోజుల పైన, ఎందుకంటే ప్రోగ్రామ్ ఎప్పుడో డిసైడ్ చేసింది, స్టేట్ ప్రోగ్రామ్. అది అంత పీస్ఫుల్గా పాయింట్ టు పాయింట్ చెప్పి, ఎక్కడ అటాకో చలో అసెంబ్లీలో ఇంకోటి కాదు, వేరే ఇవ్వలేదు, కేవలం ఇలాంటి పీస్ఫుల్గా ఇది చేస్తామనంటే దానికి నిన్న ఈవినింగ్ వరకు కామ్గా ఉండి నిన్న మధ్యాహ్నం సాయంత్రం నుంచి మొదలు పెట్టారు నోటీసులు ఇవ్వడం. చేయడానికి వీల్లేదు, సెక్షన్ 30 ఉంది, లేదా 144 ఉంది, లేదా ఏమంటారు శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది, మిమ్మల్ని బయటికి రానివ్వం, ఎవడు వచ్చి పాల్గొనవద్దు, టెర్రరైజ్ చేసే ప్రక్రియ, కేసులు పెడతాం, ఎవరన్నా వచ్చి పొరపాటున పార్టిసిపేట్ చేస్తే కేసులు పెడతాం. ఏందా ఇదేం డెమోక్రటిక్ కంట్రీనా లేక ఇంకేదన్నా? ఓ ప్రజాస్వామ్యముగా మినిమం రైట్ ఏది ఉందో, నీ పోలీసు వ్యవస్థ ఉండేది దేనికోసం? ఎక్కడన్నా తప్పులు జరిగితే అది చేయడానికి, కరెక్ట్ చేయడానికి, లేదా వాళ్ళని పట్టుకోవడానికి, దొంగలను పట్టుకోవడానికి, ఇంగోని చేయడానికి. రియల్ ఎక్కడైతే జరుగుతున్నాయో వాటి జోలికి పోలీసులు పోవట్ల. ఎవరన్నా పోవాలనుకున్నా అంత తీరిక లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద తప్పుడు కేసులు ఎట్లా పెట్టాలా, లేదా వాళ్ళు ఎక్కడ కూడా పీస్ఫుల్గా మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా ఎట్లా అడ్డంకులు క్రియేట్ చేయాలా, ఏ రకంగా దౌర్జన్యంగా టెర్రరైజ్ చేసి అలాంటి వాతావరణం క్రియేట్ చేసి ఈ పార్టీ దగ్గరికి ఎవరన్నా వచ్చినా వాళ్ళను టెర్రరైజ్ చేయాలా. ఇప్పుడు అది దాటి సామాన్యుల మీదకి పోయినట్లు అందరి మీద కేసులు పెడుతున్నారు. లేకపోతే ఈ రోజున్న వేల మంది పోలీసులు నిజంగా వాళ్ళు అంత ఎఫెక్టివ్గా, అంత ఎఫిషియెంట్గా వాళ్ళ దాని మీద డ్యూటీల మీద ఇది వెళ్తే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇంత ఘోరంగా ఉండదు రాష్ట్రంలో. దాన్ని గాలికి